హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా నేను యాడ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే షేర్ డీమార్ట్. యాక్చువల్గా మనకి రిటైల్ సెక్టార్లో బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్, స్పెన్సర్స్ లేదా మోర్ ఎప్పటి నుంచో ఉన్నా వీటన్నిటిని దాటుతూ డీమార్ట్ కంపెనీ ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది అండ్ అలాగే ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించగలుగుతుంది. సో అలాంటి డీమార్ట్ గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాల్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ కలిపి మొత్తం 48 డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి. ఓవరాల్ ఇండియాలో 234 స్టోర్స్ ఉన్నాయి. అయితే జస్ట్ మీరు ఒక గెస్ చేయండి, ఉత్తరప్రదేశ్లో ఎన్ని స్టోర్స్ ఉండొచ్చు? మేబీ 10, 20, 30 అలా అనుకుని ఉండొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్లో 0 స్టోర్స్ ఉన్నాయి అండ్ అలాగే బీహార్, వెస్ట్ బెంగాల్లో కూడా 0 స్టోర్స్ ఉన్నాయి. సో ఎందుకు ఇలాగా ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్లో ఒక్క డీమార్ట్ కూడా లేదు? మేబీ మనం ఇలా ఆలోచిస్తే ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అందుకనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదేమో అని అనుకోవచ్చు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటి అంటే డీమార్ట్ కంపెనీ ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి క్లస్టర్ బేస్డ్ ఎక్స్పాన్షన్ ఫిలాసఫీ ఫాలో అవుతుంది. క్వాంటమ్ మెకానిక్స్లో ఏదైనా ఒక లార్జ్ నెంబర్కి ఏదైనా ఫార్ములా అప్లై అవ్వాలి అని అంటే ఇలాంటి క్లస్టర్ బేస్డ్ ఎక్స్పాన్షన్ ఫిలాసఫీ ఫాలో అవుతారు. సో ఇండియాలో మనకి లార్జ్ పాపులేషన్ ఉంది, అందరికీ నచ్చాలి ఒక ప్రొడక్ట్ లేదా ఒక కంపెనీ అని అంటే ఇలా క్లస్టర్ వైజ్ గా గ్రో అయితేనే, అంటే ఒక స్టేట్ లో ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ మంచిగా ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత మాత్రమే ఇంకొక స్టేట్ లోకి ఎంటర్ అవుతూ వెళ్తూ ఉండడం వల్ల డీమార్ట్ గ్రోత్ అనేది చాలా సస్టైనబుల్ గా ఉంది. అందుకే మనం అబ్జర్వ్ చేస్తే బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్, స్పెన్సర్స్, మోర్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజెస్ లో లాసెస్ లో రన్ అవుతూ ఉండేవి. కానీ డీమార్ట్ మాత్రం ఎప్పుడూ ప్రాఫిట్ తోనే రన్ అవుతూ ఉంది. అండ్ ఈ డీమార్ట్ కంపెనీ యొక్క సెకండ్ ఫ్యాక్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి జస్ట్ డీమార్ట్ అనేది ఒక స్టోర్, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అన్న పాయింట్ మాత్రమే తెలుసు. కానీ డీమార్ట్ తన సబ్సిడరీ కంపెనీ అయిన ఎవెన్యూ ఈ కామర్స్ లిమిటెడ్ ద్వారా పికప్ పాయింట్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. సో పెద్ద పెద్ద డీమార్ట్సే కాకుండా పికప్ పాయింట్స్ కి వెళ్ళి కూడా మనం ఆర్డర్ చేసిన వస్తువుల్ని పిక్ చేసుకోవచ్చు. అయితే యాజ్ ఆఫ్ నో డీమార్ట్ రెడీ అనేది కేవలం 5 సిటీస్ లోనే ఉంది. ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు అండ్ అహ్మదాబాద్ లో మాత్రమే ఈ డీమార్ట్ రెడీ యొక్క పికప్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అయితే డీమార్ట్ అంటే మనం ప్రాఫిటబుల్ కంపెనీ, ఈ పికప్ పాయింట్ ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? కానీ యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క లాస్ట్ 2 ఫినాన్షియల్ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే 2 సంవత్సరాలు దాదాపుగా 80 కోట్ల లాస్ వస్తుంది దీనివల్ల. సో డీమార్ట్ కంపెనీ యొక్క ఈ సబ్సిడరీ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఇంకా ప్రాఫిటబిలిటీలోకి రాలేదు, స్టిల్ లాసెస్ లోనే రన్ అవుతూ ఉంది. అండ్ డీమార్ట్ యొక్క థర్డ్ ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే రెన్యూబుల్ ఎనర్జీ. ఈ మధ్య మనం స్టాక్ మార్కెట్లో చాలా వరకు రెన్యూబుల్ ఎనర్జీ షేర్స్ బాగా పెరుగుతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కదా. డీమార్ట్ కూడా రెన్యూబుల్ ఎనర్జీలో చాలా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేస్తూ ఉంది. అండ్ అలా వర్క్ చేయడం వల్లే మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడా చీప్గా మనకి ఇవ్వగలుగుతుంది, హ్యూజ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేయగలుగుతుంది. డీమార్ట్కి ఇండియా వైడ్గా మొత్తం 234 స్టోర్స్ ఉంటే అందులో 102 స్టోర్స్ మొత్తం కంప్లీట్గా సోలార్ ప్యానెల్స్ నుంచే పవర్ తీసుకుంటూ ఉన్నాయి. అండ్ యూజువల్గా మన ఇంట్లో వాడే రిఫ్రిజిరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ చేయడం వల్ల హెవీ పొల్యూషన్ మనకి ఇంట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ అన్ని డీమార్ట్ లో యూజ్ చేసే రిఫ్రిజిరేటర్స్ అన్ని కూడా క్లోరోఫ్లోరో కార్బన్ లేని రిఫ్రిజిరేటర్స్ ని వాడుతూ ఉన్నారు. ఆబ్వియస్ గా దీనికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ స్టిల్ డీమార్ట్ ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ అలాగే స్ప్లిట్ ఏసీస్ లో కూడా ఖచ్చితంగా 5 స్టార్ రేటెడ్ ఉన్న ఏసీస్ ని మాత్రమే వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. దాని ద్వారా పవర్ సేవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఎల్ఈడి లైట్స్ మాత్రమే యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ని కంట్రోల్లో ఉంచుతారు. అండ్ ఇండియా వైడ్ గా మొత్తం 74 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ డీమార్ట్ స్టోర్స్ లో ఇంప్లాంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే రెయిన్ వాటర్ ని స్టోర్ చేస్తూ హార్వెస్టింగ్ చేయడం కోసం 174 స్టోర్స్ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇలా ఎనర్జీ సేవ్ చేస్తూ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ని సేవ్ చేస్తూ ఉండడం వల్లే డీమార్ట్ లో ప్రొడక్ట్స్ మనకి బిగ్ డిస్కౌంట్స్ లో సెల్ చేస్తున్నా కూడా స్టిల్ ఈ కంపెనీ అనేది ప్రాఫిట్ లో ఉంటుంది. అయితే చాలా మంది డీమార్ట్ లో ప్రొడక్ట్స్ క్వాలిటీ తక్కువ ఉంటాయి కాబట్టే వాళ్ళు ప్రాఫిట్స్ వస్తున్నాయి అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఇలాంటి మెజర్స్ అన్ని ఎన్నో తీసుకుంటూ ప్రతి స్టెప్ జాగ్రత్తగా వెల్ ప్లాన్ మేనర్ లో గ్రో అవుతున్నారు కాబట్టి డీమార్ట్ అనేది కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ గా ఉండగలుగుతుంది. అండ్ అందుకే వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేర్ నా పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడా డీమార్ట్ షేర్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో డీమార్ట్ గురించి మీరు నేర్చుకుందంతా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకా డీమార్ట్ గురించి ఏమైనా మీకు స్పెషల్ గా తెలుసా? ఏదైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.